గం గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జగద్గురువులు శ్రీ శ్రీ ఆది శంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రం యొక్క 3వ శ్లోకం. విశ్వామరేంద్ర పద విభ్రమ దాన దక్షం ఆనంద హేతురధికం మురవిద్విషోపి ఈశన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదర ఇందిరాయాః. సమస్తమైన ఇంద్ర సాయుజ్య పదము యొక్క వైభవమును ఇంద్రునికి దానం చేయుట యందు నైపుణ్యము గల మురవైరి అయిన శ్రీ మహావిష్ణువునకు అతిశయమైన ఆనందము కలిగించునట్టి నల్ల కలువ లోపల భాగమునకు సమానమైన మహాలక్ష్మీదేవి యొక్క అరకంటి చూపు నా యందు క్షణకాలము నిలిచియుండుగాక. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని నిగ్రహించి బలిచక్రవర్తి స్వాధీనం చేసుకొనిన ఇంద్ర పదవిని దేవలోకమును వామనుడిగా ఉపేంద్రుడిగా అయి అట్టి ఇంద్రస్థానమును ఇంద్రుడికి ఇప్పించి అటుపైన రాక్షసులు ఎవ్వరూ స్వర్గముపై దండెత్తకుండా రక్షకుడిగా ఉండి శ్రీ మహావిష్ణువుల వారిపై నల్ల కలువ లోపల భాగం సమానమైన లక్ష్మీదేవి దృష్టి నాపై కూడా అట్టి దృష్టి సారించమని అనగా ఈశన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరం ఇందిరాయాః అని ప్రార్థించెను. ఈ శ్లోకమును కూడా ఆచార్యుల వారు నలుపు రంగును దృష్టులను వదలకుండా వర్ణించినారు. శ్రీ మహావిష్ణువు కన్నులు నల్ల తామర పువ్వులు వంటివి. అమ్మ లక్ష్మీదేవి నల్ల కలువాశ్రితమైనది. అనగా శ్రీ మహావిష్ణువుకు కన్నులలో ఎప్పుడూ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశ్రితయై ఉన్నదని అర్థం. అటువంటి శ్రీ మహాలక్ష్మి ఆనందంగా ఉన్న చూపులు నాపై ఒక్క క్షణం ప్రసారింపచేసినా చాలు, నేను ధన్యుడిని అవుతాను. నా దరిద్ర బాధ క్షణంలో పోతుంది అని ఆచార్యుల వారు ఈ శ్లోకం ద్వారా వివరించారు. శ్రీ మహాలక్ష్మీ నమః. శ్రీమాత్రే నమః.